ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో జరిగినటువంటి ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. P4లో భాగంగా ఏపీలో 20 లక్షల కుటుంబాలను ఎంపిక చేశామని తెలిపారు. ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదని అన్నారు. గతంలో తాను జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దేశ విదేశాల్లో పలువురు స్పందించి ముందుకొచ్చారని తెలిపారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి చేయూతను అందించాలని సూచించారు. ఎస్సీలో పలువురు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 30 ఏళ్ల కిందటే తాను ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టానని అన్నారు. తాను చేసింది కరెక్ట్ అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిందని చంద్రబాబు తెలిపారు. ఉండేవాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈరోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలామంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి రూఫ్ టాప్ సోలార్ ఇస్తాం. దానివల్ల మీకేంటంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి శాశ్వతంగా ఉండదు. మెయింటెనెన్స్ కూడా మీకు సంబంధం లేదు. ఒక ఏజెన్సీని పెడతాం, వాళ్లే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీకు కరెంటు మిగిలితే తిరిగి గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తారు. రాత్రిలో కరెంటు ఉత్పత్తి కాదు కాబట్టి మీరిచ్చిన కరెంటు తిరిగి మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ కరెంటు వాడుకుని ఎక్కువ ఉత్పత్తి చేస్తే దానికి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి ₹2.09 చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ₹1 కట్టక్కర్లేదు. మీ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటే చాలు. 30 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు ఎస్సీసీలో చాలా సమస్యలు ఉండేటివి. ఆ రోజు చాలా ఆందోళన జరిగాయి. అందులో కూడా ఎస్సీల్లో కొన్ని వర్గాలు వెనకబడి ఉన్నామని ఆందోళన చేస్తే నేను ఆ రోజు ఒక నిర్ణయం చేశాను. ఎస్సీసీలో కూడా వర్గీకరణ చేయాలి, ఏబిసిడి కేటగరైజేషన్ చేయాలని 30 ఏళ్లకు మునిపే నిర్ణయించాను. నా జీవితం అంతా నేను ఆలోచించింది పేదవాడు ఎక్కడుంటే అక్కడుంటాం. దీనికి స్ఫూర్తి ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే నేను పనిచేస్తున్నా. నేను ఇంకొక అడుగు ముందుకేశాను. అదే P4 0